ఒక శాంతమైన లోయలో పచ్చని కొండల మధ్య తులు అనే కుందేలు తన దొడ్డ గుత్తిలో నివసించేది. ప్రతి ఉదయం తులు తన గుత్తి నుంచి బయటకి వచ్చి ముక్కు తిప్పుతూ సూర్యునికి నవ్వుతూ అభివాదం చేస్తూ రోజు మొదలుపెట్టేది. ఆ లోయకి పక్కనే ఓ చిన్న బుట్టలో మిమి అనే మేకపిల్ల ఉండేది. మిమి చాలా ముద్దుగా ఉండేది, కాని చాలా భయపడే స్వభావం కలది. ఒక వసంత ఉదయం మిమి సీతాకోకచిలుకల వెంబడి వెళుతూ అటవీ అంచులకు చేరింది. చుట్టూ కొత్తగా కనిపించే చెట్లు, ఆకులు చూసి భయంతో నిలిచిపోయింది. అప్పుడు ఆమెకు ఎదురైంది తులు. గులాబీ పువ్వులు పోగేస్తూ తులసి పక్కనే ఉన్నాడు. నీవు తప్పిపోయావా? తులు అడిగాడు. మిమి తల ఊపింది. అమ్మ ఎక్కడో కనిపించడం లేదు. ఇంటి దారి మర్చిపోయాను. భయపడవద్దు, తులు సాహసంగా చెప్పాడు. నేను ఇక్కడ ప్రతి ముళ్ళ కూడా గుర్తు పెట్టుకున్నాను. నిన్ను ఇంటికి చేర్చుతాను. వాళ్ళు కలిసి కొండ మీదకి ఎక్కుతూ నడిచారు. తులు కథలు చెబుతూ మిమిని నవ్వించాడు. కొండ మీదకి చేరేసరికి మిమి కింద తన బుట్టను చూసింది. అది నా ఇల్లు. మిమి ఆనందంగా చప్పరించింది. ఆమె తులును జ్ఞాపకంగా తేల జెంట్లీ నజల్ చేసింది. మళ్ళీ కలుస్తావా? ప్రతి సంధ్యాకాలంలో తులు ముసురుగా నవ్వుతూ అన్నాడు. ఈ గుట్ట మీద తప్పకుండా కలుద్దాం.